వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఫ్రెండ్లీ వార్నింగ్. ఎందుకు ఈ వ్యూహం జగన్? బీజేపీ పైన డైరెక్ట్ అటాక్ ఎందుకు చేయడం లేదు? కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శల బాణాల ఎక్కువ. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అడ్రస్ కేంద్రానిదైతే దాన్ని రాష్ట్రం మీదకు మళ్లించడం ఏంటి? కేంద్రానికి తాము వ్యతిరేకం కాదు, కానీ అవసరమైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగల సత్తా. టీడీపీ జనసేన కూటమిని ఇరుకున పెట్టడం ఈ వ్యూహంలోని ప్రధాన భాగం. డైరెక్ట్గా కేంద్రంతో యుద్ధం పెట్టుకోకుండా రాష్ట్రం పైన నిరసనలు. వైసీపీ చేస్తున్న ఈ పెట్రోల్ నిరసనలు కేవలం ధరల కోసం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేంద్రం చేతిలో ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసనలు చేపట్టింది. బీజేపీని ఢీకొట్టబోతున్నామన్న సంకేతాలు పంపింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బీజేపీకి పంపుతోన్న ఒక రకమైన సాఫ్ట్ సిగ్నల్. పెట్రోల్ ధరల్లో ఏపీ నెంబర్ 1 అని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకొని గల్లీల్లో ఉన్న ప్రత్యర్థులను దెబ్బ కొట్టే డబల్ యాక్షన్ ప్లాన్. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజకీయాల్లో ఏ చర్య వెనుకైనా ఒక బలమైన వ్యూహం, ఆశించిన లక్ష్యం ఉంటాయి. ఏపీలో ప్రస్తుతం వైఎస్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం పైన చేపట్టిన నిరసనలు ఈ కోవలోకి వస్తాయి. రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సమస్యలపైన పెద్దగా గలమెత్తని వైసీపీ ఒక్కసారిగా పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పెట్రోల్ ధరల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా ప్రధాని మోదీ కానీ కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని కానీ విమర్శించడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అడ్రస్ కేంద్రానిదైతే దాన్ని రాష్ట్రం మీదకు మళ్లించడం వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉన్నట్టు భావిస్తున్నారు. వైసీపీ ఇస్తున్న ఈ సిగ్నల్ వెనుక ప్రధాన ఉద్దేశం తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, కానీ అవసరమైతే తమ దారి తాము చూసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగల సత్తా తమకు ఉందని నిరూపించడమే. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో తత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ జనసేన కూటమిని ఇరుకున పెట్టడం ఈ వ్యూహంలోని ప్రధాన భాగం. మేము కేంద్రాన్ని ఏమీ అండలేదు, కానీ మీరు మాకు తగ్గించొచ్చు కదా అనే ప్రశ్న ప్రజల్లో అధికార కూటమిపైన వ్యతిరేకత పెంచడమే వైసీపీ లక్ష్యం. ఇది బీజేపీకి పంపుతున్న ఒక రకమైన సాఫ్ట్ సిగ్నల్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం అండ ఉంటేనే తాము సురక్షితంగా ఉంటామని వైసీపీ భావిస్తోంది. అందుకే డైరెక్ట్గా కేంద్రంతో యుద్ధం పెట్టుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన సెస్ వాట్ అంశాలను సాకుగా చూపిస్తూ నిరసనలు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల కేంద్రానికి కోపం రాదు, అదే సమయంలో రాష్ట్రంలో తాము ప్రతిపక్షంగా యాక్టివ్గా ఉన్నామనే సంకేతం క్యాడర్కు వెళ్తుంది. ఒకవేళ మోదీ పైన నేరుగా విమర్శలు చేస్తే సంబంధాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడం కష్టమవుతుందని వైసీపీకి తెలుసు. అందుకే నిరసనల నిదానాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పన్నుల వైపు మళ్లించారని అంటున్నారు. పెట్రోల్ ధరల్లో ఏపీ నెంబర్ 1 అని ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారు తప్ప ధరలు పెంచిన కేంద్రానికి ఏవీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ చేస్తున్న ఈ పెట్రోల్ నిరసనలు కేవలం ధరల కోసమే అని అనుకుంటే పొరపాటే. ఇది పక్కా ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకుంటే గల్లీలో ఉన్న ప్రత్యర్థులను దెబ్బ కొట్టే డబుల్ యాక్షన్ ప్లాన్. కేంద్రం పట్ల మౌనం పాటిస్తూ రాష్ట్రం పైన గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఈ రాజకీయ చాణక్యం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వెయిట్ చేసి చూడాలి. అలాగే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.75% వృద్ధి చెందిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ ప్రభుత్వ పన్ను ఆదాయం మాత్రం 3.22% తగ్గడం విడ్డూరంగా ఉందని జగన్ విమర్శించారు. సాధారణంగా రాష్ట్ర వృద్ధి పదంలో ఉంటే పెట్టుబడులు, వినియోగం పెరిగి పన్ను వసూలు కూడా పెరుగుతాయని, ఇక్కడ పన్ను ఆదాయం తగ్గడం అంటే ఆర్థిక మందగమనం ఉండడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్ అంచనాల్లో 9.60% వృద్ధి చూపి వాస్తవంలో అది మైనస్లోకి వెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పన్ను ఆదాయం 85,922 కోట్లు ఉందని జగన్ గుర్తు చేశారు. సాధారణంగా 8% వృద్ధి రేటును పరిగణలోనికి తీసుకున్నా ఈ రెండేళ్లలో ఆదాయం 1,02,19 కోట్లు ఉండాలని, కానీ ఇప్పుడు కేవలం 86,552 కోట్లే వసూలైందని గణాంకాలతో వివరించారు. ఈ లెక్కన ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సుమారు 13,667 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, చంద్రబాబు చెబుతోన్న సంపద సృష్టి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ఎండిసి ద్వారా మే 2025లో సేకరించిన 9,000 కోట్ల ఎన్సీడీ నిధులను ప్రభుత్వం అక్రమంగా తన రెవెన్యూ ఖర్చుల కోసం వాడుకుందని జగన్ ఆరోపించారు. ఎటువంటి ఆస్తుల సృష్టి జరగకుండానే ఈ నిధులు మళ్లించారని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఎన్డీసీ హోల్డర్లకు రాష్ట్ర కన్సోలిడేటెడ్ ఫండ్స్ యాక్సెస్ కల్పించారని మండిపడ్డారు. ఈ నిధులు కేవలం లెక్కల సర్దుబాటు చేసేందుకు నాన్ ట్యాక్స్ రెవెన్యూగా చూపించారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విధానపరమైన పక్షపాతం, అవినీతి వల్ల వచ్చిందేనని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అవాస్తవ వృద్ధి రేటును ప్రకటిస్తోందని, అప్పులు సేకరించడానికి అనారోగ్యకరమైన రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటోందన్నారు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవాస్తవంగా అస్తవ్యస్తంగా మారిందని, అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని ఆయన హెచ్చరించారు.